హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. పెద్దలకు కూడా గుడ్ ఈవినింగ్. నేను సింపుల్ బాగా పనిచేసే చిన్న టిప్స్ చెప్తాను. ఏంటంటే మండియా రోజు తీసుకోండి, డైట్ అది స్ట్రాంగ్ అండ్ హెల్దీ కూడా. తర్వాత మీకు మంచి హెయిర్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం న్యాచురల్ హెయిర్ ప్యాకింగ్ ఎలాగ, కోకోనట్ ఆయిల్, అలవేరా అంటే కలబంద, అలవేరా, ఆనియన్ జ్యూస్, ఈ మూడు కలిపి, దానిలో మీకు ఇష్టం ఉంటే గుడ్డు కూడా కలుపుకోవచ్చు. గుడ్డు మొత్తం కలిపేయచ్చు. మొత్తం కలిపి తలకు రాసుకొని కొంతసేపు ఉండండి. ఒక అరగంట గంట ఉన్నా సరే ఉంటే మీరు డవ్ షాంపూ వాడండి. ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. డవ్ షాంపూ తర్వాత కలర్ వేసుకోవడం కోసం అంటే మీరు గార్నియర్ కలర్ న్యాచురల్, అందులో బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, అనేమో ఉన్నాయి, వైలెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీ ఇష్టం. అది ఏ రంగు కావలిస్తే ఆ రంగు వాడుకోండి. ఈ షాంపులు కూడా మైల్డ్ షాంపులే వాడుకోండి, మంచి సాఫ్ట్ హెయిర్ ఉంటుంది. డాండ్రఫ్ కోసం ఇంకో విషయం చెప్పాలి, అది డాండ్రఫ్. పిల్లలు బయటకెళ్ళి చదువుకున్నారు అంటే మీరు దువ్వెన తీసి ఇలాగ పెట్టేసరికి డాండ్రఫ్ ఉంటుంది. సో ఆ డాండ్రఫ్ని మీరు రిమూవ్ చేయాలంటే ఆవాలు రుబ్బండి, అందులో లెమన్ కూడా వేసి రుబ్బియండి, రెండు కలిపి తలకు పట్టించండి. కొంచెంసేపు అంటే 1 గంట 2 గంటలు ఉండాలండి. ఉంటే మీకు కొంచెం దొరదలాగా అనిపిస్తుంది, కొంచెం కురుకురు అవుతుంది. అయ్యేటప్పుడు మీరేం చేస్తారంటే తలస్నానం చేసేయండి. షాంపూ చెప్పాను కదా, అలాంటి సింపుల్ షాంపూసే వాడుకోవచ్చు. చక్కగా మీ గుడ్డు రాసినప్పుడు చెప్తాను ఒక మాట. గుడ్డు రాస్తారు కదా, రాసినప్పుడు చల్లని నీళ్ళతో కానీ వేడి నీళ్ళతో కానీ కడగకూడదు, అక్కడ ఆమ్లెట్ అయిపోద్ది. అందువలన ఏం చేస్తారంటే దాన్ని నులివేడి నీటితో ముందు కడిగేయాలి. కడిగేసిన తర్వాత మీరు షాంపూ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇవి కొంచెం పాటిస్తే చాలు, మీ హెల్త్ అండ్ హెయిర్ ఆల్సో ఇన్ యువర్ హ్యాండ్స్ కదా. బాగుందా? ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ నేనేవి చెప్తానో, నేను ఏదైనా ప్రమోట్ చేయడానికి దానికి చెప్పను, బిజినెస్ చేయడానికి కాదు. ఇది వీఆర్ నాట్ సెల్లింగ్ ఆల్ దోస్ థింగ్స్. అయితే ఇవి నేను ఐఎమ్ 70 years. నేను ఏవైతే వాడానో, ఏవైతే నాకు సక్సెస్ అయ్యిందో అవన్నీ మేము ముందు ఉంచుతున్నాను. అంతేగాని నాకు ఇందులో ఏమీ రాదు. అయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తే, ఫార్వర్డ్ చేస్తే ఇంకొకరి కోసం వెళ్తుంది. అది ఇంకొకరు నేర్చుకుంటారు, ఇంకొకరు బాగుపడతారు. అది నా ఉద్దేశం, మరేంటి లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు వ్యూస్ పెరుగుతున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కానీ చేస్తే ఇంకా నేను పెట్టగలను. నాకు ఇక్కడ ఫోన్ నిండిపోతుంది, నాకు నో వాల్యూ ఫర్ దట్ అయిపోతుంది నాకు. అందువలన మీరు చాలామంది ఏం చేస్తానని నా పాటలు తీసుకెళ్ళి వాళ్ళు పాడేసుకొని పెట్టించుకుంటున్నారు. యాక్చువల్గా నా పాటలన్నీ నేను రాశాను, చాలా పాటలు సంప్రదాయ పాటలు రాశాను. దాని గురించి మరి వీడియో చేసి మీకు చెప్తాను. ఓకేనా?